నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా వామపక్షాలు మహాప్రదర్శన. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్రం కుట్రలు చేస్తుందని మండిపడ్డ వామపక్ష నేతలు. శేషాచలం అడవుల్లో యథేచ్ఛగా ఎర్రచంద్రం అక్రమ రవాణా. తిరుపతి ఎస్వి జూ పార్క్ వద్ద తమిళ స్మగ్లర్ల నుండి 30 దొంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. భైరవ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. కార్తీక అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. వెంకన్నను దర్శించుకున్న నవ దంపతులు నిహారిక, చైతన్య, సినీ దర్శకుడు శ్రీనువెట్ల. స్వేచ్ఛా వాణిజ్య ముసుగులో రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్న కేంద్రం తీరుకు నిరసనగా వామపక్షాలు కదం తొక్కాయి. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా విశాఖలో ప్రదర్శన చేపట్టాయి. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై వామపక్ష నాయకులు నిప్పులు చెరిగారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రైతులు చేపట్టిన ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. ప్రధానంగా వామపక్షాలు రైతులకు సంఘీభావంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. 20 రోజుల నుండి ఢిల్లీ కేంద్రంగా రైతులు చేపడుతున్న ఉద్యమానికి మద్దతుగా విశాఖలోని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతు ఉద్యమ సంఘీభావ ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఎల్ఐసి కూడలి వరకు ప్రదర్శన సాగింది. ప్రజానాట్య మండలి కళాకారులు ఆటపాటతో చైతన్యపరిచారు. రైతులు నాగలని భారంగా మోసుకుంటూ వెళ్తున్న దృశ్యం ఆకట్టుకుంది. స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చామని కేంద్రం చెబుతుందని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావులు అన్నారు. ఈ నూతన చట్టాలు ఎవరిని ఉద్ధరించడానికని కేంద్రాన్ని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతన్నను వ్యవసాయ కూలీలుగా మార్చి కార్పొరేట్ శక్తులకు ఈ రంగాన్ని కట్టబెట్టేందుకే కేంద్రం కుట్రలు పన్నుతోందని వక్తలు ధ్వజమెత్తారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దశల వారీ పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. తిరుపతి సమీపంలోని ఎస్వి జూ పార్క్ వద్ద తమిళ స్మగ్లర్ల నుంచి 30 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు ఆదేశాలతో ఆర్ఎస్ఐ వాసు బృందం ఆధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేశారు. శ్రీవారి మెట్టు, బాకరపేట మార్గంలోని ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద తనిఖీలు చేస్తూ ఎస్వి జూ పార్క్ వద్ద మాటు వేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొంతమంది తమిళ స్మగ్లర్లు దొంగలు మోసుకెళ్తూ కనిపించారు. దీంతో వీరికి హెచ్చరికలు జారీ చేస్తూ చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. స్మగ్లర్లు ఆ దొంగలను పడవేసి పరారయ్యారు. గత వారం రోజులుగా తమిళ స్మగ్లర్లు శేషాచలం అడవుల్లో సంచరిస్తున్నట్లు సమాచారం అందిందని టాస్క్ ఫోర్స్ ఎస్పీ ఆంజనేయులు తెలిపారు. దీంతో కూంబింగ్ నిర్వహించామని, గత 3 రోజుల్లో 4 టన్నుల ఎర్రచందనం దుంగలను పట్టుకున్నామని చెప్పారు. కడప జిల్లాలో మరో 32 దొంగలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ వాసు టీము దాదాపు 20 మంది ఈ ఎర్ర స్మగ్లర్స్ కూడా ఆచూకీ ఇన్ఫార్మ్ వాళ్ళకి రాబట్టిన సమాచారం బట్టి ఈ జూ పార్క్ ఏరియాలో, లక్ష్మీపురం ఏరియాలో కొంతమంది స్మగ్లర్స్ అనుమానస్తూ తిరుగుతుందని చెప్పిన ఇన్ఫర్మేషన్తో వెళ్ళి జూ పార్క్ వెనక చెక్ చేయగా కొంతమంది తమిళ మాట్లాడే కొంతమంది వ్యక్తులు మా పోలీస్ టీంను చూసి వాళ్ళ దగ్గరున్న ఎర్రచందనం లాక్స్ అన్ని వదిలిపెట్టి వాళ్ళు పారిపోయినారు. అదేవిధంగా అదే రోజు నైటు కడప టీం ఆర్ఎస్ఐ అలీ భాషా వాళ్ళు కూడా రామాపుర ఏరియాలో కూడా ఒక 30 దొంగలు వాళ్ళు అడవిలో వాళ్ళు తారసపడగా అడవిలో వాళ్ళు వదిలిపెట్టి పారిపోయారు. అక్కడ ఒక 30 lakhs, ఇక్కడ ఒక 32 lakhs మా వాళ్ళు సీజ్ చేసి వాళ్ళ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారము మేము కోర్టుకు కొట్టు చేయడం జరుగుతుంది. ఈ పారిపోయిన స్మగ్లర్స్ గురించి సర్చ్ చేసి వాళ్ళ ఆచూకీ గురించి మా టీములు సర్చ్ చేస్తున్నాయి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. అది దొరికితే చట్ట ప్రకారం. కార్తీక అమావాస్య సందర్భంగా సింహాద్రి అప్పన్న క్షేత్ర పాలకుడైన భైరవ స్వామి ఆలయంలో భక్తులతో పోటెత్తింది.
కొండ దిగువన ఉన్న కాల భైరవుని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుండే ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అప్పన్న స్వామిని దర్శించుకునే ముందు క్షేత్ర పాలకుడైన భైరవ స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అమావాస్య సందర్భంగా స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ అర్చకులు శర్మ తెలిపారు. భక్తులు పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలి వచ్చారని చెప్పారు. భైరవ స్వామి విశిష్టతను వివరించారు. కాలభైరవ స్వామి దేవాలయంలో అర్చకునిగా చేస్తున్నాను. భైరవ స్వామి దేవాలయంలో అర్చకునిగా చేస్తున్నాను. ఈ స్వామివారు మన కాలభైరవ స్వామి అంటే మన సింహాచలం వర లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రపాలకుడు. ఇతను క్షేత్రపాలకుని దర్శనం అయిన తర్వాత క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆచారం. ఈ స్వామివారికి అమావాస్య రోజు నాడు ప్రతి అష్టమికి అమావాస్యకి అత్యధికంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అందరి యొక్క స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి యొక్క కృపకి పాత్రలు అవుతున్నారు. అలాగే స్వామివారి నవగ్రహాలకు అధిపతి అనమాట. నవగ్రహాల్లో ఏ గ్రహం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి స్వామివారికి వచ్చి ఆ దర్శనాలు చేసుకొని అభిషేకం చేసుకుంటారు. శివుడు ఏ రకమైన అభిషేక ప్రియుడు, అలాగే భైరవుడు కూడా అభిషేక ప్రియుడు. అలాగే భైరవుడు కూడా శివాంశంలో ఒక అంశం కాబట్టి స్వామివారి భైరవ స్వామికి అమావాస్య రోజు నాడు అత్యధిక శక్తులు ఉంటాయని నమ్మి ఈ ఇరు రాష్ట్రాల నుండి పొరుగు రాష్ట్రాల నుండి వచ్చి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామివారి యొక్క కృపకి పాత్రలు అవుతున్నారు. ఇలాగే కొన్ని వందల వేల మంది వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి పంచామృత అభిషేకాలు, పలరసాలతో అభిషేకం, వట్టివేలుతో అభిషేకం, స్వామివారి గంధ భస్మాభిషేకాలు. తిరుమల శ్రీవారిని నవ దంపతులు నిహారిక చైతన్యలు దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సినీ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక చైతన్యలకు రాజస్థాన్ లో ఇటీవలే వివాహమైంది. పెళ్లి అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వరుడు తల్లిదండ్రులు జొన్నగడ్డల ప్రభాకర్ రావు దంపతులతో పాటు నిహారిక తల్లి పద్మజులు వారి వెంట ఉన్నారు. హీరో మంచు విష్ణు కథానాయకుడిగా డి అంటే డి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సినీ దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు. షూటింగ్ సందర్భంగా వెంకన్నను దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చానని చెప్పారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. విష్ణు హీరోగా D&D అనే ప్రాజెక్ట్ జరుగుతుంది. ఆ సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అన్ని సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుని చక్కగా జరిగిన దర్శనం చాలా సంతోషంగా. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో కాల్పుల మోత మోగింది. ఒడిశా వాలంటీర్ ఫోర్స్ స్పెషల్ ఆర్గనైజేషన్స్ గ్రూప్ మావోలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఒకరు మహిళ. మృతి చెందిన మావోయిస్టుల నుండి భారీ ఎత్తున డంపును స్వాధీనం చేసుకున్నారు. సింగహరం అటవీ ప్రాంతంలో దిగువ జనసభ వద్ద ఎన్కౌంటర్ జరిగిందని స్పెషల్ ఫోర్స్ అధికారి రిషిష్ కేష్ తెలిపారు. हमारे स्वाभिमान अंचल रे नुआ पुलिस स्टेशन और नुआ BSF कैंप गुरा से तो तथापि चरलाबेड़ा अंतालगुड़ा हेला परे आम कॉन्शियसली से एरिया डोमिनेशन कंटिन्यूअसली करूँ ता भीतर आमर बहुत गुड़ा जॉइंट ऑपरेशंस होती आंध्र पुलिस सहित तथापि आमर BSF सहित रेगुलरली से एरिया डोमिनेशन चली काली भी सेमती आमर गोटे ऑपरेशन चलता सेतकी बेले गोटे भलटा माने इनपुट आसला कि आम पाखरे एटा जो नक्सल वीक है तापरे जो कंटिन्यूअस तांके जो से एरिया रे पुलिस फोर्सेस तथापि विकास जो काम चालू छंती शांति रे ताको बाधा आनिबा पाई से माना किछि माने एंटी नक्सल नेशनल सबवर्जिव एक्टिविटी पाई सेठी गैदर ही चंती सेटा को बेसिस नहीं के हमें गोटे ऑपरेशन से एरिया रे लॉन्च करितुलो सो ऑपरेशन जेते बेले चाली थिला सेतकी बेले से सिंगाराम जो अच्छी गजल मामुडी जीपी भीतर सेठी आमर पुलिस पार्टी जेते बेले से एरिया को सर्च करितिला तांके ऊपर फायरिंग आसिला तांके निज सेल्फ डिफेन्स भीतर तांके ही रिटालिएट करिसंती तो एटा EOF जो अच्छी आज माने पांतियारे हेची पांतिया से EOF भीतर माने काफ़ी गोली विनिमय हैला से गोली विनिमय पर जेते बेले आमे से एरिया को भलटा सर्च करिथिलो से सर्चिंग दौरान आमको माने दीटा अनआइडेंटिफाइड మావోవాదీంకర డెడ్ బాడీ మిలిచింది. విద్యుత్తును పొదుపుగా వాడుకుంటే భావితరాలకు మంచి చేసిన వారవుతామని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్లు అన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి ICM స్టేడియం వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అవసరం ఉన్నా లేకపోయినా విద్యుత్ ఉపకరణాలను వాడటం వల్ల విద్యుత్ శక్తి దుబారా అవుతుందని చెప్పారు. పరిమిత వనరులను అపరిమితంగా వాడటం వల్ల భావితరాలకు కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే జాతీయ ఇంధన పొదుపు దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ నుంచి మనకు ఎండి ట్రాన్స్కో సెక్రటరీ గారు మనకు శ్రీకాంత్ సార్, అలాగే నేను, అలాగే ఎండి సిపిడిసిఎల్ అందరం కూడా ఇక్కడ నుంచి ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. అందరికీ ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి రిమైండ్ చేయడానికి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి మనకు ఇంధనం అవసరము, ప్రతి దానికి ఎలక్ట్రిసిటీ అవసరము, లేదా ఫ్యూయల్ అవసరము, లేదా అన్ని రంగాల్లోనూ ఇటు ఆటోమొబైల్ కానివ్వండి, మన హౌస్ హోల్డ్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ కానివ్వండి. కానీ మనము ఈ ఎనర్జీని యూజ్ చేస్తూ దాన్ని కన్జర్వ్ చేయకుండా వేస్ట్ చేయడం అనేది పరిపాటి. దాన్ని పొదుపు చేస్తూ మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ వారం మొత్తం 14 నుంచి 20 తేదీ డిసెంబర్ వరకు ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అనే దాని మీద హైలైట్ చేస్తూ వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇది అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్లోనూ అంతా మొత్తం ఎంటైర్ అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు ఉపయోగపడతాయి. మనం కూడా మన ఇళ్లలో మనం ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాలను మనము ఎప్పటికీ అలాగే లైట్లు ఆఫ్ చేయకపోవడము, ఫ్యాన్లు అలాగే ఆన్ చేసి పెట్టడం. చినవాల్తేర్ తమిళ్ స్ట్రీట్లోని రామాలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరిగాయి. ఆఖరు సోమవారం సందర్భంగా ఆలయంలోని శివునికి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, హోమాలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అర్చకుడు రవి కార్తీక మాస విశిష్టతను తెలిపారు. శ్రీరామాలయం అండి, ఇది 1921లో స్థాపించబడిందండి. ఇప్పటి రేపు వచ్చి 2021 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఘనత ఈ ఆలయ చరిత్రకు ఉందండి. అయితే ఇక్కడ ప్రతి నిత్యం కూడా శివ పూజలు జరుగుతాయి, అట్లాగే రామ పూజలు కూడా జరుగుతాయండి. మా ఆలయ అధ్యక్షులు గుడ్డుపోయిన ప్రకాష్ గారు, కాసు గారు అంటారండి, ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందుతోంది. అలాగే ఈ ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేపట్టాలనే ఆలోచనతో ఉన్నారండి. రేపు జనవరి మాసం వెళ్ళాక ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తున్నారు కూడానండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ రామాలయం యొక్క ప్రతిష్ట ఏంటంటే అనుకున్నట్టుగా మీకు భక్తులకి ఆయన కోరికలు నెరవేర్చే స్వామి అండి ఈయన. అలాగే ఈయన ఉమారామలింగం చేస్తాడండి, ఆ శివలింగం కూడా ఉందండి ఇక్కడ. ఇది కూడా ప్రతిష్ఠించబడింది అండి. నా పేరు రవి శర్మ అండి. ఆఖరిదైనటువంటిది, చాలా విశిష్టమైనటువంటిది, ప్రాచుర్యమైనటువంటిది అమావాస్య పర్వదినం అండి, కార్తీక మాసం ఆఖరి రోజు. ఇక్కడ ఈ రోజు మా యొక్క భక్తుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం సహిత లక్ష్మీ గణపతి హోమం కూడా. అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలంటూ జర్నలిస్ట్ సంఘాలు పోరుబాట పట్టాయి. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్, జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట, జాతీయ జర్నలిస్ట్ సంఘం ఫెడరేషన్లు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టాయి. జర్నలిస్టులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో జారీ చేయనున్న నూతన అక్రిడేషన్లకు సంబంధించి అధికారులతో కమిటీ నియమించారని జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు శ్రీనుబాబు, నారాయణలు తెలిపారు. ఈ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం సరికాదన్నారు. అర్హత ఉన్న జర్నలిస్టు సంఘాలకు స్థానం కల్పించాలని కోరారు. ఈ నెల 25న ఇళ్ల స్థలాలను పాత్రికేయులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు వినతి పత్రం అందజేశారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ వ్యవసాయ, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని, ఉద్యమాల ద్వారా వీటిని అడ్డుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఏజే స్టాలిన్ అన్నారు. ఢిల్లీలో రైతుల పోరాటానికి సంఘీభావంగా గాజువాకలోని మింది బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఢిల్లీలో 20 రోజులుగా రైతులు శాంతియుతంగా ఆందోళన చేపడుతున్నా పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని స్టాలిన్ మండిపడ్డారు. 3 వ్యవసాయ రైతుల చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిఎస్ఎన్ఎల్, ఎల్ఐసి వంటి సమస్యలను పెట్టుబడిదారులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రకటించకుండా కేవలం కార్పొరేట్ శక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీదే రైతులు పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేటువంటి పరిస్థితి నరేంద్ర మోడీ కల్పించాడు. అందరూ కూడా సామ్రాజ్యంతో, అందరూ కూడా సమానీయంతో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి రాష్ట్రాలు కావాలని ఏంటంటే మోడీ తెలుసుకోవాలా, ఆర్ఎస్ఎస్ తెలుసుకోవాలా. ఇప్పటికే మన పక్కన ఉన్న తెలంగాణ కానివ్వండి, అలాగే మహారాష్ట్ర కానివ్వండి, మహారాష్ట్ర రైతులు కూడా విపరీతమైనటువంటి పోరాటాలు చేశారు. అలాగే తమిళనాడు రైతులు విపరీతమైనటువంటి పోరాటాలు చేశారు. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. పంజాబ్ నుంచి కూడా వాళ్ళు అనేక హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, ఈ రోజు రాష్ట్రాలు కూడా ముందుకు వచ్చాయి.
అంటే ఈ రాష్ట్రం యొక్క మూలాల్లో నుంచి ఈ రోజున అందరూ తెలుసుకుంటున్నారు. కార్మికులు కానీ, కర్షకులు కానీ, అలాగే ప్రజాస్వామ్యవాదులు కానీ, ఈ దేశానికి ఎవరైతే ఎన్నుముక్కగా దేశం గురించి పోరాడారో, బ్రిటిష్ గవర్నమెంట్ తరిమారో, ఎలాగైతే పెట్టి పెడతారు రాజ్యం. హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో రైతుల ఉద్యమానికి సంఘీభావంగా వామపక్షాలు మహాప్రదర్శన. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే కేంద్రం కుట్రలు చేస్తుందని మండిపడ్డ వామపక్ష నేతలు. శేషాచలం అడవుల్లో యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణా. తిరుపతి ఎస్వీ జూ పార్క్ వద్ద తమిళ స్మగ్లర్ల నుండి 30 దుంగలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. భైరవస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తజనం. కార్తీక అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు. తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు. వెంకన్నను దర్శించుకున్న నవ దంపతులు నిహారిక, చైతన్య, సినీ దర్శకుడు శ్రీనువెట్ల. ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.